దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే నేను ఈరోజు మీకు ఒక చక్కని మర్మాన్ని షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. దానికి ముందు ఐ వుడ్ లైక్ టు విష్ యూ ఆల్ ఎ వండర్ఫుల్, హ్యాపీ, మెరీ అడ్వాన్స్ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ హిస్ కింగ్డమ్ అండ్ ఫర్ హిస్ గ్లోరీ. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదంతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని 30 60 100 నిండారుగా ఆశీర్వదించునుగాక. అయితే ఈ క్రిస్మస్ మాసంలో చాలామంది చాలా రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదండి. అయితే ఒక చక్కని మర్మంతో నేను ముందుకు వచ్చాను. ఏంటి ఈ క్రిస్మస్ వెనక అన్నటువంటి మర్మం అనగా, లూకాసు సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ దానికి ఇదే మీకు ఆనవాలు ఒక ఆనవాలు ఉందండి. ఇక్కడ చూద్దాం. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని రాయబడినది. తొట్టి అనగా దేనికి సాదృశ్యం అంటే రాయితో తయారు చేయబడినటువంటి పశువుల పాకలో తొట్టిలు ఎందుకు పెడతారంటే ఆ పశువులని ఆ మేత మేయడానికి, ఫుడ్. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు శరీరధారి అయి మన మధ్యలోకి మనకి ఆహారముగా, జీవాహారముగా మారడానికి వచ్చాడు. మరొక మాట ఏంటంటే, నీవు నేను హల్లెలూయా మరణ దండన నుంచి విడుదల పొందడానికి. హల్లెలూయా. ఏంటంటే జీసస్ హస్ బార్న్ టు డై సో దట్ యు విల్ లివ్ ద అబండెంట్ లైఫ్. హల్లెలూయా. దీనికి గల సాదృశ్యం ఏంటంటే మార్కు సువార్త చూసినట్లయితే ఇలాంటి తొట్టి కూడా అక్కడ మనం కనపడతా ఉంది. 15వ అధ్యాయంలో ఉంటుందని చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఓకే, 46వ వచనం చూసినట్లయితే, అతడు నార బట్టకుని ఆయనను దింపి ఆ బట్ట చుట్టి బండలో తొలిపించిన సమాధి. ఆ బండను చక్కగా కర్వ్ చేపించి ప్రిపేర్డ్గా ఉన్న సమాధిలోకి ఎవరిని పెట్టిన సమాధిలోకి యేసుక్రీస్తు ప్రభుల వారిని పాతిపెట్టి ఒక రాయితో తరలించినాడు. ఇదే అండి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు నీకోసం నా కోసం పుట్టింది చనిపోవడానికి, నీకు నాకు నిత్య జీవం ఇవ్వడానికి. ఎస్, born to feed us, yes, died to make us live. Hallelujah. This is the supernatural Christmas. May God bless you abundantly for His kingdom and for His glory. I want to wish you all a merry, happy Christmas. God bless you.